ఈవినింగ్ పిల్లలు వచ్చే టైం అయింది, పైగా వర్షం కూడా పడుతుంది. బజ్జీలన్నా వేసిద్దాం తింటారని చెప్పి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ రోజు ఎప్పుడైనా శనగపిండిలోకి కొంచెం బియ్యం పిండి వేస్తే గిన బాగా వస్తాయి అనమాట, వడలు క్రిస్పీగా వస్తాయి. నేను ఈ రోజు 2 రకాలుగా అయితే వేస్తాను అనమాట వడలు. మిరపకాయ వడలు ఒకటి, బీరకాయ వడలు అయితే మా పెద్దోడికి అనమాట, వాడికి ఇష్టము. ఎప్పుడు హోటల్లో తెచ్చుకోవాలా అంటుంటాడు. నేనే ప్రిపేర్ చేసి నేర్చుకున్నాను అనమాట. అవి కొద్ది రోజులైంది, ఎప్పుడు స్వీటే చేస్తున్నాను ఇంట్లో. ఈ రోజు హాట్ చేద్దామని చెప్పి బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వడలు వేసేదానికి బాగుంటుంది అనమాట పిండి. ఇక్కడైతే నేను బజ్జీల్లోకి స్టఫింగ్ కి చింతపండును అయితే కలుపుకుంటున్నాను. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట ఇట్లా చేసుకుంటే. ఈ చింతపండులోకి వచ్చేసి శనగపిండి 1 స్పూన్ వేసి కలుపుకుంటే ఇక్కడ బాగుంటుంది అనమాట టేస్ట్. దాంట్లోకి వామ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అయితే వామ్ లేదు ఇందులో ప్రస్తుతానికి, అందుకు వేయలేదు. ఇట్లా పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని ఈ మధ్యలో కట్ చేసుకున్న దాంట్లో ఆ స్టఫ్ పెట్టేస్తే గిన చాలన్నమాట. అంతే, అన్ని ఒకేసారి చేసి పక్కన పెట్టేసుకుంటే ఒకేసారి వడలు వేయచ్చు అనమాట. పచ్చిమిరపకాయలని బయట హోటల్లో వాళ్ళు యూజ్ చేస్తారనమాట బజ్జీల కోసం. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, చిన్నగా ఉంటాయి, కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి యూజ్ చేయరు, ఇవే యూజ్ చేస్తారు. తర్వాత బీరకాయలను కూడా పైన పొట్టు తీసేసి ఇట్లా మనం క్రాస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది. వేడిగా ఉండే ఆయిల్ లోకి మనం పిండిని వేసేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కద్దేసి మా ఆయన చాలా రోజుల నుంచి కాయగూరలు తెచ్చినప్పుడల్లా ఈ పచ్చిమిరపకాయలు తెస్తున్నారు. నేను ఎప్పుడు వేస్ట్ చేస్తానే ఉన్నా, ఈసారి కంపల్సరీ వేస్ట్ చేయకూడదని చెప్పి అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ గానే తెచ్చిన మరుసటి రోజే, లేకపోతే తిట్లు పడతాయి. ఎన్నిసార్లు పడేసి ఉంటానో, చాలా బాధ అయితే ఉంటుంది నాకే పడేసేకి. ఏమంటే టైం ఉండదు ఈ వడలు వేసేదానికి. అయినా తిన్నారు పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఇంట్లోటి కాబట్టి. అదే బయట అయితే మాత్రం కంపల్సరీ తింటారు. ఇంకా తక్కువ వస్తాయి ఎన్ని తెచ్చినా కూడా బయటవి. మనం చేసినట్లుగా నీట్ గా చేయరు. తర్వాత ఆయిల్ 3-4 సార్లు కాదు, ఇంకా ఎన్నిసార్లు యూస్ చేస్తారో కూడా అర్థం కాదు. కానీ పిల్లలకి అవే ఇష్టము. తర్వాత వచ్చేసి బీరకాయ వడలు కూడా వేసేస్తున్నాను. చాలా బాగున్నాయి ఇవైతే, నాకు ఇవి నచ్చినాయి అనమాట. ఫస్ట్ అయితే ఇంకా పిండి ఇంకా చాలా మిగిలిపోయింది, వేస్ట్ ఎందుకు చేయడం చెప్పి మా ఇంట్లో తమలపాకులు ఉన్నాయన్నమాట. తమలపాకులతో వడలు ఇద్దామని చెప్పి ట్రై చేసిన. ఎంత బాగా వచ్చినాయో చూడండి. చిట్టి ఆకులు అనమాట, మా ఇంట్లో చెట్లు ఉండేటివి. నాకు ఇది వేసేటప్పుడు ఏమన్నా పేలుతుందేమో భయం అయింది. లేదు, అస్సలకి ఎంత బాగా పొంగుతుందో చూడండి వడలు అనేటివి. తమలపాకుకి మనం పిండి బాగా అద్దేసేస్తే చాలు. నన్ను అడిగితే ఒకసారి ఇట్లా ఎప్పుడైనా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆయిల్ ఫుడ్ తింటున్నాం కదా, ఇట్లా ఆకుతో చేసుకొని తింటే కినా ఏమైనా అరుగుతుందేమో నాకు అట్లా అనిపిస్తుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఆకు వడలు కూడా కొన్ని వేసేస్తున్నాను, చాలా బాగున్నాయి. అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో, అన్నిటికంటే ఇవే బాగా వచ్చినాయి అనిపించింది నాకు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ ముందర పెడితే ఆహా మాకు వద్దు, ఈ బజ్జీలతో మాకు కట్ చేసి రోస్ట్ చేసి మమ్మీ బాగుంటాయని చెప్పి మా చిన్నోడు అడిగినాడు. సరేలే అని చెప్పి ఇట్లా కట్ చేసి తర్వాత బాగా వేయించినాను అనమాట ఆయిల్లో, డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ కట్ బజ్జీ మీద ఆనియన్స్, ఉప్పు, నిమ్మకాయ, కారం పొడి అయితే చల్లిచ్చినాను. మా పిల్లలకి ఎట్లా నచ్చినాయంటే మిగతావన్నీ వదిలేసి ఇవే తిన్నారు. వాటన్ని బదులు ఇవే చేసింటే బాగుండు అనిపించింది. ఇంకా తీరా చూస్తే మా ఆయన ఇంటికి అయితే వచ్చినాడు, ఆయనకు కూడా పెట్టించినాను అనమాట. ఆయనకు అన్ని నచ్చినాయి, నేను ఏడుస్తానని చెప్పి అన్ని తిన్నారనమాట. మా ఆయన వస్తాను ఇవన్నీ ఇచ్చినాను, మా ఆయన కూడా బాగున్నాయి అన్నారు. ఇంట్లో పల్లెం ఉండింది, మా ఆయన ఎక్కడో తిన్నారంట పల్లెం బజ్జీలు. ఒక్కసారి ట్రై చేద్దాం రా అని చెప్పి వాటిని ప్రిపేర్ చేసాకైతే మా ఆయన ట్రై చేస్తున్నాడు. ఎంత బాగా వచ్చినాయో ఒక్కసారి చూసేయండి మీరు కూడా చేసే విధానము. మా వారు ఇంకా అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చినారు. సరేలే ఇవి తిను అంటే తినకోకుండా అదే చేద్దాం పదా అంటున్నాడు. సరేలే ఇప్పుడు 2 అన్నా తిను అని చెప్పి కూర్చోపెట్టుకున్నా. తర్వాత అయితే ఇట్లయితే కట్ చేస్తున్నారనమాట. పిల్లలకి పెద్దవి బజ్జీలు వద్దంట, ఇట్లా కట్ బజ్జీనే కావాలా అని చెప్తే దానిలో కూడా ఫ్రై చేద్దామని చెప్పి ఇట్లా కట్ చేసి ఇస్తున్నారు మా వారు. ఇంకా వంట రూమ్ లోకి అయితే వచ్చేసినాను. నేనైతే ఆయిల్ పెట్టేసినాను. మా ఆయన పల్లెం అయితే బాల్స్ చేసుకుంటాను అనమాట. నేనైతే కట్ బజ్జీ వేసేసినాను. ఫస్ట్ అవి వేగుతాంటాయి కదా అని చెప్పి. మా ఆయన హెల్ప్ చేస్తే అట్లే చేస్తాడు, లేదంటే నాకు పని ఉంది అని వెళ్ళిపోతా ఉంటాడు. ఈ రోజు ఎట్లో టైం దొరికింది వేసుకుంటాను. నాకైతే భయం అవి ఆడపేలుతాయనని, ఏం పేర్లేదు, బాగా వస్తున్నాయి అనమాట. మొత్తానికైతే ఆయిల్ లోకి అయితే బాగా వేస్తాడు మా ఆయన. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేస్తాడు పని. చాలా హీట్ గా ఉండాలి ఆయిల్ అనేది. కొంచెం ఆయిల్ హీట్ తగ్గింది కానీ సరిపోయింది అనమాట. మొత్తానికి బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా సేపు టైం పట్టింది. ఈ వడలు ఉడకడానికంటే బోండాలు అనుకోండి. ఇవి ఎప్పుడైనా మీరు తిన్నారా? నేనైతే తినలేదు. నేనైతే బ్రెడ్ తిన్నాను అనమాట. బ్రెడ్ పళ్ళెం అని వస్తుంది, అది తిన్నాను, ఇది తినలేదు. కానీ మేము ఇంట్లో చేసిన తర్వాత అందరికీ ఇదే నచ్చింది అనమాట. మా పిల్లలకి, నాకు కూడా ఇదే నచ్చింది. నాకు అప్పుడు అనిపించింది మా ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇవే వడలు వేసింటే సరిపోయేది కదా అని చెప్పి. ఏమైందిలే గానీ అన్ని బాగున్నాయి వడలు. పిల్లలు అందరం మేము ఈవినింగ్ అయితే ఈ పార్టీ లాగా జరిగిందనమాట. బాగా తిన్నాము అంతే. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వచ్చు కదా. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. బాయ్.